9 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుల నిమజ్జనం ఎంతో కోలాహలంగా సాగుతోంది. నిమజ్జనం రోజు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు ఎంత అందంగా ఉంటాయో నిమజ్జనం తర్వాత అంత దారుణంగా తయారవుతాయి. రోడ్లపైన ఎటు చూసినా రంగురంగుల కాగితాలతో నిండిన చెత్త కనిపిస్తూ ఉంటుంది. దీంతో రోడ్లను శుభ్రం చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. టెలిఫోన్ భవన్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్లలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. పూలు, సామాగ్రి, చెత్త, చెదారం, కాగితాలు సైతం జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే కొన్ని వినాయక నిమజ్జనాలు పూర్తి కాలేదు. ఈ రోజు సాయంత్రం లోపు వినాయక నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ఎప్పటికప్పుడు సేకరించిన చెత్తను జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో డంపింగ్ యార్డులకు కూడా తరలిస్తూ ఉన్నారు. ప్రత్యేక శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేసి శోభాయాత్ర జరిగిన 354 కిలోమీటర్ల మేర చెత్తను తొలగిస్తూ ఉన్నారు. కోలాహలం మిగిల్చినటువంటి వ్యర్థాలను జీహెచ్ఎంసీ అధికారులు క్లీన్ చేసేటువంటి పనిలో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు. సంధ్య, హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి వినాయక నిమజ్జనం శోభయాత్ర చివరి దశకు చేరుకుంది. మొత్తం కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు అందరు కూడా రావడం జరిగింది. మిగిలినటువంటి వినాయకుల నిమజ్జనానికి అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి 354 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ చెత్త ఎత్తే విధంగా మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీములను ఏర్పాటు చేశారు. ప్రధానంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో అయితే ప్రతి 100 మీటర్లకు ఒక టీమును ఏర్పాటు చేసి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. శానిటేషన్ పరిరక్షణ కోసం ఎప్పటికప్పుడు వచ్చేటువంటి చెత్తను, అంటే ప్రధానంగా ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు అయినటువంటి ఇటు లిబర్టీ కానీ, అదేవిధంగా ఇటు హ్యాబిట్స్ ప్రాంతంలో కానీ భారీ ఎత్తున ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారు. ఆ ప్రసాదాన్ని తిన్న తర్వాత ప్లేట్స్ కానీ, అదేవిధంగా కప్స్ కానీ పక్కన పడేస్తుంటారు. దాంతో భారీగా చెత్త వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ చెత్తనంతా కూడా తొలగించే విధంగా అవసరమైనటువంటి చర్యలను జీహెచ్ఎంసీ సిబ్బంది తీసుకుంటుండగా ఇక వాటన్నింటినీ ఎప్పటికప్పుడు తరలించేందుకోసం ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 354 కిలోమీటర్ల శోభయాత్ర జరిగేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా క్లీన్ చేసే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చినటువంటి చెత్తను వచ్చినట్టుగా తొలగించేందుకోసం అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి వాహనం వెంబడి వినాయకులను నిమజ్జనం చేయడం కోసం వచ్చినప్పుడు కొంత చెత్త వస్తుంది. ఆ చెత్తను మొత్తం కూడా ఎక్కడికక్కడ ఈ విధంగా పోగు చేసి పెడుతున్నారు. వాహనాలు వచ్చిన తర్వాత దాన్ని అంతా కూడా వాహనాలకు ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో చెత్త ఎత్తడం కోసం అవసరమైనటువంటి చర్యలను అయితే జిహెచ్ఎంసీ తీసుకుంటుంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ విధంగా ఎక్కడికక్కడ శానిటేషన్ అంతా కూడా పరిరక్షించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. వచ్చిన చెత్తనంతా కూడా ఈ విధంగా ఒక దగ్గర డంప్ చేసి వెంటనే దాన్ని తొలగించేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే మనం చూస్తే జిహెచ్ఎంసీకి సంబంధించి, హెచ్ఎండిఏకి సంబంధించి గణేష్ వ్యర్థాలకు సంబంధించినటువంటి వరకు లోపల పడ్డటువంటి వాటన్నింటినీ ఎప్పటికప్పుడు తొలగించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మనం చూడవచ్చు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి క్లీనింగ్ ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుంది. లోపల పడ్డటువంటి విగ్రహాలను, నిమజ్జనం చేసిన విగ్రహాలను అన్నింటినీ కూడా మెల్లమెల్లగా తీసి ఈ విధంగా గట్టుపైకి ఒక సైడ్కు పెడతారు. దాన్ని ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మొత్తం కూడా క్లీన్ చేసేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే మొత్తం ఆ విధంగా ఏదైతే గణేష్లను నిమజ్జనం చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటు హెచ్ఎండిఏకి సంబంధించి దాదాపు 15,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను హుస్సేన్ సాగర్లోంచి తీస్తుంది. ఇక జిహెచ్ఎంసీ ప్రతిరోజు హైదరాబాద్ నగరంలో దాదాపు 7,500 మెట్రిక్ టన్నుల చెత్తను సాధారణ రోజుల్లో అయితే లిఫ్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇంకొక 3,000 నుంచి 4,000 వరకు మెట్రిక్ టన్నుల వరకు చెత్త అధికంగా వస్తుంది. గడిచినటువంటి 3వ రోజు, అంటే గణేష్ పూజలు స్టార్ట్ అయిన తర్వాత 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, అదేవిధంగా 11వ రోజు, ఈ అన్ని రోజుల్లో కూడా ఎక్కువ మొత్తంలో చెత్త వస్తుంది. ఆ చెత్తను తరలించేందుకోసం ప్రత్యేక వాహనాలను కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా హైదరాబాద్ రోడ్లు, అదేవిధంగా శోభయాత్ర మార్గాలు క్లీనింగ్ పైన అయితే ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అధికారులు. అందుకు తగ్గట్టుగా
పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ శోభాయాత్ర మార్గాల్లో మనకు కనబడుతుంది సంధ్య. అయితే రాముడు మనం చూస్తే అంటే నిమజ్జనానికి తరలివచ్చేటువంటి గణనాథులు ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మరొక వైపు మొత్తం ఇలాంటి క్లీనింగ్ సెషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఎన్ని వేల మంది సిబ్బంది ఇలా ఈ పనుల్లో ఈ శానిటేషన్ పనుల్లో నిమగ్నమయ్యారు? ఇంకా ఈ శోభయాత్ర కొనసాగుతుంది. మనం చూస్తే ట్యాంక్ బండ్ అదేవిధంగా నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో గణనాథులను నిమజ్జనం కోసం తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. మొత్తం శానిటేషన్ కోసం 10,500 మందిని ప్రత్యేక సిబ్బందిని అయితే జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. కేవలం ఈ 354 కిలోమీటర్ల మేర పనిచేసేందుకోసం అవసరమైనటువంటి సిబ్బంది దాదాపు 10,500 మంది సిబ్బంది అయితే ఇందులో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే ఎక్కడికక్కడ క్లీనింగ్ పట్ల ఎక్కడికక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో అంతా కూడా శానిటేషన్ కోసం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసి వాటన్నిటి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ 100 మీటర్లకు ఒక టీం చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఉదయం 6 గంటల నుంచే అంటే 24 అవర్స్ షిఫ్ట్లో పనిచేస్తున్నారు. ఉదయం 6 గంటలకు మరొక టీంలు వచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. జిహెచ్ఎంసీ ప్రధానంగా ఈ నిమజ్జనం శోభయాత్రకు సంబంధించి ముందు రోజుల్లో ఆ రోడ్లను మంచిగా చేయడం, ఎక్కడ పాట్ హోల్స్ లేకుండా చూడడం, అదేవిధంగా చెట్లను కట్ చేసి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి క్షేమంగా తీసుకెళ్లడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత నిమజ్జనం పూర్తవుతున్న తరుణంలో మొత్తం కూడా శానిటేషన్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. మనం చూస్తే హైదరాబాద్లోని ప్రధానమైనటువంటి మార్గాలన్నీ కూడా శోభయాత్రతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం ఇంకా చూడొచ్చు అనేక ప్రాంతాల నుంచి వినాయకులు పెద్ద మొత్తంలో వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. హైదరాబాద్ సిటీలో ఇది ఇంకా 2-3 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రధాన నిమజ్జన కేంద్రమైనటువంటి హుస్సేన్ సాగర్ పరిసరాలు అయితే మాత్రం ఇంకా కొంత ఎక్కువ టైం పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి సంధ్య. రైట్ రాముడు.